అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి రష్యా యుక్రెయిన్ యుద్ధమే కారణమని ప్రచారం జరిగింది. ఇప్పుడు కుట్ర కోణం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇలా డే 1 నుండి ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇది ప్రమాదమా కుట్ర? అసలు రష్యా యుక్రెయిన్ వార్తో ఈ ప్రమాదానికి లింక్ ఉందా? అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం కూలిన ఘటనలో కుట్రకోణం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముందు విమానాన్ని పక్షి ఢీకొనడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ వెల్లడించింది. ప్రమాదానికి ముందు విమానం పలుమార్లు గాల్లో చక్కర్లు కొట్టి నేలకూలింది. దీంతో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ఫుటేజీ చూసిన తర్వాత అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత కనిపించిన విమానం ఫోటోలు కొత్త చర్చకు తెరలేపాయి. విమానం శిథిలాలు పరిశీలిస్తే వాటిపై రంధ్రాలున్నాయి. విమానంపై కాల్పుల గుర్తులు కూడా కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ దుర్ఘటనకు కారణం ఎవరని ప్రశ్నిస్తే వేళ్లన్నీ రష్యా వైపై చూపిస్తున్నాయి. దానికి కారణం రష్యా యుక్రెయిన్ మధ్య దాడులు జరగడమే. యుక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నంలోనే రష్యా గగనతల వ్యవస్థ యాక్టివేట్ అయ్యి విమానాన్ని కూల్చినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజానికి కజకిస్తాన్లో విమానం కూలిన ఆక్టౌ నగర ప్రాంతంలో కొన్ని రోజులుగా రష్యా రక్షణ వ్యవస్థ గస్తీ కాస్తోంది. ముఖ్యంగా యుక్రెయిన్ డ్రోన్లు తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల విమానాన్ని కూడా డ్రోన్ గా భావించి విమానాన్ని కూల్చినట్లు కొందరు వాదిస్తున్నారు. అయితే రష్యా ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఈ దుర్ఘటన జరిగింది తమ వల్లే అని రష్యా అంగీకరించాలని అజర్బైజాన్ కోరుతోంది. మరోవైపు ఇది పక్షి వల్లనో పొరపాటుగానో జరిగింది కాదు, ఖచ్చితంగా కుట్రకోణం ఉందన్న వాదన వినిపిస్తోంది. కుట్రలో భాగంగానే విమానంపై కాల్పులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మిసైల్ ఢీకొడితేనే విమానానికి ఇలాంటి డ్యామేజీ జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ప్రమాదానికి ముందే విమానంలో గందరగోళమైన పరిస్థితి ఉందని కొందరు చెప్తున్నారు. ఫ్లైట్ క్రాష్ కావడానికి ముందే ప్రయాణికులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తోనే విమానాన్ని కూల్చినట్లు కొందరు వాదిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన రష్యా విచారణ పూర్తయ్యే వరకు ఇలాంటి ఊహాగానాలు చేయడం సరికాదని మండిపడింది. ప్రమాదంపై కజకిస్తాన్ ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది. రష్యా వల్లే ప్రమాదం జరిగిందని ఇప్పుడే స్పష్టం చేయలేమని, అలాగని ఈ విషయాన్ని కొట్టిపారేయలేమని తెలిపింది. మరోవైపు ఘటనకు గల కారణాలపై పారదర్శక విచారణకు పూర్తిగా సహకరించాలని కెనడా సహా పలు దేశాలు రష్యాను కోరాయి.